హాయ్ అండి. సంక్రాంతికి అమ్మకి, నాకు చాలామంది పేరెంట్‌కి పిలిచారు. నాకంటే అమ్మకి ఎక్కువ మంది పిలిచారు. ఇంకా పండగ పేరెంటమంటే ఫుల్లుగా పళ్ళుంటాయి కదా! అందులో కమలా పళ్ళు ఎక్కువగా వచ్చాయి. కాకపోతే అమ్మ కమలా పళ్ళు తినదు. జలుబు చేస్తదని అన్నీ నా దగ్గరకే పంపించేసింది. నేను ఆ పళ్ళు 4 రోజులు ఫ్రిడ్జ్‌లో ఉంచాను. పిల్లలు తింటారేమో అని. ఇంక వాళ్ళు తినకపోయేసరికి ఇంక అనవసరంగా పాడైపోతాయని చెప్పేసి పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు పళ్ళన్నీ కష్టపడి కట్ చేసి జ్యూస్ తీసేసి తొక్కలన్నీ మేడ పైన ఆరపెట్టాను. నలుగుపిండి పనికొస్తాయని. మనం తిండికి ముందుంటాం కదా! అందుకే ఈ ఫ్యాట్. మా అమ్మ ఏది నేర్పించకపోయినా తిండి మాత్రం నేర్పించింది. అందుకే నా వాటర్ జ్యూస్ అప్పుడే తాగేశాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే మా పాపకి, మా బాబుకి ఇస్తే మా పాప కొద్దిగా తాగింది కానీ మా బాబు అయితే పూర్తిగా జ్యూస్ వద్దు మమ్మీ ఇంకేదైనా చేయని అడుగుతున్నాడు. పళ్ళు తినరంట, జ్యూసులు తాగరంట. ఇంకేం చెయ్యాలా, దీంతో హల్వా చేసిస్తే బెస్ట్ అనేసి పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేలోపు ఈ జ్యూస్లో కార్న్‌ఫ్లోర్, పంచదార వేసి కలిపేసి కాస్త డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసేసి హల్వా అయితే చేసేసాను. చాలా బాగా వచ్చింది. మా పిల్లలు ఇష్టంగా తిన్నారు. నోట్లో పెడితే నోట్లో అలా కరిగిపోతుందనమాట. జెల్లీలాగా సూపర్ ఉంది. ఇంతకీ మీ పిల్లలకి ఫ్రూట్స్ ఎలా తినిపిస్తారో కామెంట్ చేయండి.